ఆయేషా మీరా హత్య కేసు మరో మలుపు తిరిగింది. ఆయేషా రేప్ అండ్ మర్డర్ కేసులో మిస్టరీని విప్పేందుకు అత్యున్నత దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది. హైకోర్టు ఆదేశాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సిబిఐ మళ్లీ మొదటి నుంచి దర్యాప్తు మొదలుపెట్టింది. విజయవాడలో మకాం వేసిన సిబిఐ అధికారులు 3 రోజులుగా కేసు వివరాలు సేకరిస్తున్నారు. 11 ఏళ్ల క్రితం తీవ్ర సంచలనం సృష్టించిన ఆయేషా మీరా రేప్ అండ్ మర్డర్ కేసు సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తోంది. మొదటి నుంచి ఊహించని మలుపులు తిరుగుతోన్న ఆయేషా కేసు చివరికి అత్యున్నత దర్యాప్తు సంస్థ దగ్గరకు చేరింది. హైకోర్టు ఆదేశాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సిబిఐ మళ్లీ మొదటి నుంచి దర్యాప్తు మొదలుపెట్టింది. విజయవాడలో మకాం వేసిన 4 సిబిఐ బృందాలు కేసు వివరాలు సేకరిస్తున్నారు. త్వరలోనే ఆయేషా మీరా తల్లిదండ్రుల స్టేట్మెంట్ ను రికార్డు చేయనున్నారు. అలాగే ఆయేషా బంధువులు, స్నేహితుల నుంచి సమాచారం సేకరించనున్నారు. అదేవిధంగా ఆయేషా కేసులో అరెస్ట్ అయి జైలు శిక్ష అనుభవించిన సత్యంబాబు, అతని తల్లి, బంధువులను కూడా విచారించనున్నారు. ఈ కేసులో మొదటి నుంచి పోలీసులపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సిట్ అధికారులను కూడా సిబిఐ ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. బి ఫార్మసీ చదువుతోన్న ఆయేషా మీరా 2007 డిసెంబర్ 28న విజయవాడ ఇబ్రహీంపట్నంలో తానుంటున్న హాస్టల్లో అత్యంత దారుణంగా రేప్ అండ్ మర్డర్ కి గురైంది. అయితే ఈ కేసులో అరెస్టై జీవిత ఖైదు పడ్డ సత్యంబాబు 8 ఏళ్ల జైలు జీవితం తర్వాత నిర్దోషిగా విడుదల కావడంతో కేసు మళ్లీ మొదటికొచ్చింది. సత్యంబాబు నిర్దోషి అయితే అసలు నిందితులెవరో తేల్చాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అయితే కీలక సాక్ష్యాధారాలు, రికార్డులు లేవంటూ సిట్ నివేదించడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు కేసును సిబిఐకి బదిలీ చేసింది. ఆయేషా కేసులో అసలు నిందితులెవరో తేల్చాలంటూ సిబిఐని ఆదేశించింది. ఆయేషా మీరా దారుణ హత్యకు గురై 11 ఏళ్లవుతోన్న అసలు నిందితులు ఎవరు అనేది ఇప్పటికీ $1 మిలియన్ మిస్టరీగానే మిగిలిపోయింది. మరి సిబిఐ అయినా అసలు దోషులెవరో పట్టుకుంటుందో లేదో చూడాలి.